మనం తినే ఆహారం మన హృదయాన్ని కూడా చూస్తుంది. ఇప్పుడు జంతువులు మొక్కలు రెండు జీవులే కదా, మరి జంతువుల్ని చంపి తిన్నాం, మొక్కల్ని కూడా చంపి తిన్నాం, మరి వీళ్ళకి తేడా ఏంటి? మొక్కలు కూడా బాధేస్తుంది అని కొంతమంది ప్రశ్న. జంతువులకి బాధ, కోపం, అన్ని రకాల భావాలు ఉంటాయి. అవి కూడా మనలాగే బాధపడతాయి. ఒక ప్రాణి తన జీవితం కోసం పరిగెడుతుంది, ఒక జీవితం కోసం కోరుకుంటుంది. మొక్కలు కూడా ఒక జీవే, కానీ మనకి జంతువులకి ఉన్న భావాలు మొక్కలకి ఉండవు. ఇప్పుడు మనం ఒక చెట్టు నుండి కాయలు కానీ, పండ్లు కానీ, ఆకులు కానీ ఎన్నిసార్లు అయినా తెంపి వాడుకుంటూ ఉంటాం. కానీ అవి మనం ఎన్నిసార్లు తెంపుతూ ఉన్నా అవి వాటంతట అవే ఉత్పత్తి చేస్తూ ఉన్నాయి. మరి అలాగే మనం జీవుల్ని కూడా చంపి తింటున్నప్పుడు వాటి యొక్క అవయవాలు అలా ఉత్పత్తి అవుతూ ఉన్నాయా? లేదు కదా. అదే ఇక్కడ మొక్కలకి జంతువులకి తేడా. ప్రకృతి నుంచి వచ్చే ఆహారం మనకి ఒక వరం లాంటిది. అలాంటి ఆహారాన్ని వదిలేసి మనం బయట యొక్క ఆహారానికి చాలా అలవాటు పడిపోతున్నాం. మరి ఇలా అయితే మన అనారోగ్యానికి, మన మెదడుకి ఎలాంటి ప్రభావం తగులుతుంది? మరి ఒక మాంసాహారం మాత్రమే కాకుండా మిగతా పదార్థాలు కూడా మానేయడం అంటే ఆహారం తినడం అని మాత్రం కాదు. మనం ఎంచుకునే పద్ధతి ఒక దయతో, కరుణతో, బాధ్యతో ఎంచుకునే పద్ధతి. మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. నమస్కారం.